అందరికీ నమస్కారం. గద్దరన్న నామస్మరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, గద్దరన్న వారసుడైన ఏపూరు సోమన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా పెద్ద పెద్ద కవులు, కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసిన వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మీ అందరికీ కూడా తెలుసు, గద్దరన్న అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. అలాంటి శక్తి ఈరోజు మన మధ్యన లేకుండా పోవటం కూడా ఒక దురదృష్టకరం. 40-50 సంవత్సరాలుగా అణగారిన ప్రజల కోసం, అణగదొక్కబడ్డ వర్గాల కోసం తన జీవితాన్ని పాటల రూపంలో ఆ వర్గాలకు న్యాయం చేస్తూ, రాజ్యం మీద పోరాటం చేస్తూ, ఎప్పటికప్పుడు కూడా ఆ జాతిని జాగృతం చేసి ఈ సమాజంలో ఈరోజు మనమందరం కూడా సమాన హక్కులు పొందగలుగుతున్నామంటే దానికి కారణం కూడా గద్దరన్నను కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒక ఉన్నతమైన విద్య చదివి కూడా ఈ అణగారిన ప్రజలను ఉద్ధరించాలని చెప్పి అడవుల్లోకి వెళ్ళి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన గలం ద్వారా పోరాటాలు చేసి తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి కూడా, ముఖ్యంగా మనం అందరం కూడా చూసినాం, తెలంగాణ ఉద్యమం అంటే కవులు, కళాకారులు. వాస్తవంగా ఈరోజు తెలంగాణ ఏర్పడ్డా, తెలంగాణ ఉద్యమం ఎత్తున ఎక్కిందంటే ఆట పాటలతోటి ఆ కవులు, కళాకారులు ఈరోజు గ్రామ స్థాయిలో ప్రజల్ని చైతన్యవంతులు చేసి ముందుకు నడిపించిందే తప్ప ఎవరు కూడా కాదు. అందులో ప్రత్యేకమైన పాత్ర గద్దరన్నది ఉన్నది. మన అందరికీ కూడా తెలుసు. ఇంతకుముందు మన సోమన్న చెప్పిండు, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ అన్న తర్వాత ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి ఢిల్లీకి కోటలకు దాగి కూడా తెలంగాణ దానంతడదే కిందికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే దానికి కారణం కూడా గద్దరన్నను కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తూ, చివరి దశలో నాకు కూడా పరిచయం అయి అత్యంత ఆత్మీయునిగా 3-4 ప్రోగ్రామ్స్లో కూడా ఆయనతోటి పాల్గొనే ప్రోగ్రాంలో అవకాశం దక్కింది. ముఖ్యంగా మా బట్టి గారి పాదయాత్రలో కూడా గద్దరన్న రావటం, చందుపట్లలో నేను కూడా ఆయన వేదిక పంచుకొని కూడా ఆయనతోటి, ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పినట్టు, ఆయనతోటి కలిసే భాగ్యం, ఆయనతోటి నడిచే భాగ్యం దొరికినందుకు కూడా నేను అదృష్టవంతున్నాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, భావి తరాలకు గద్దరన్న ఆశయాలను అందించాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా నంది అవార్డ్స్, ఏదైతే సినిమా వాళ్ళు ప్రిస్టేజియస్గా ఫీల్ అయ్యే నంది అవార్డ్స్ను కూడా గద్దరన్న అవార్డ్స్గా పేరబెట్టడం కూడా అభినందనీయం. ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, వారి జీవితాన్ని కూడా ఒక చరిత్ర పుటలు అంటే పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టి భావి తరాలకు ఆయన ఆశయాలు అందించాలని తెలియజేస్తూ, ఏదైతే గద్దరన్న దాన స్మరణను ముందుకు తీసుకెళ్తున్న ఏపూరు సోమన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు సోమన్న నన్ను పిలవడం, ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.